హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా మన పల్లెటూరులోనైతే మాత్రానికి పచ్చళ్ళు చాలా ఫేమస్ అనమాట. ఇంట్లో బ్యాళ్ళు అట్లాంటివి లేనప్పుడు ఇట్లా పచ్చళ్ళతోన అడ్జస్ట్ అవుతారనమాట. ఇంకా ఒకసారి నచ్చితే కనుక మీరు కూడా అయితే ట్రై చేయండి. కొత్తిమీర టమాటో పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి ఇంకా అన్నీ రెడీ చేసి తీసుకొచ్చానే. కొత్తిమీర అనమాట. ఇంత కొత్తిమీర అయితే సరిపోతుంది. టమాటో పండ్లు, ఇది కరివేపాకు అయితే తిరువాత కోసం తీసుకొని వచ్చానే. ఇవన్నీ అయితే ఫస్ట్ కడిగి కోతామండి. టమాటా పండ్లు కడిగి అయితే కట్ చేసుకుందామండి. ఫస్ట్ ఎంత కన్నీ ఉన్నాయి టమాటా పండ్లు అంతా కనపడే. కడిగితే చూడండి ఎంత సత్తు వచ్చాయి. చెట్లు పోద్దునా? చెట్లకు పోస్తా. కట్ చేసుకుందామండి. సన్నగా అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే మగ్గనిచ్చుకుంటాం కాబట్టి కరిగిపోతాయి. అంతలో వచ్చి నాకు సన్న టమాటా పండ్లు దొరికేవే. లావు ఉంటే మాత్రానికి ఒక 4 ఒప్పులు చేస్తున్నాండి. ఏం మిస్ చెప్పు. వాటర్ అసలు మా పెద్ద పాప ఆడుంటదే వెళ్ళదు. ఇప్పుడు నిస్సమ్మల్లరే ఎక్కువైపోయేదే. ఏమన్నా అంటే ఇంకా చాలా ఎడం పెట్టుకుంటుంది. ఇంకా వద్దు ఏమన్నా ఇస్తా కూడా దొబ్బుతుంది మాకి. అందుకని తడవేటప్పుడే తడవకూడదు. ఫ్రెష్ పోయేది. రోకలుందే. బిస్కెట్లా? సేమ్ అనమాట. పచ్చిమిరపకాయలను కూడా కడిగి తుమ్ములు అయితే తీసుకుందామండి. ఓమా తెసివే. వెరీ గుడ్, శబాష్. అలవాటు అవుతుంది అనమాట వెరీ గుడ్ శబాష్ అనేది. ఏదైనా తెచ్చిచ్చినా సరే అమ్మ నన్ను వెరీ గుడ్ శబాష్ అని అమ్మ అనుకేసింది అంటే మా ఆయన పాప అయితే. అడిగిన తర్వాత తూములు తీసుకున్న తర్వాత ఇట్లా సగం సగం అయితే తుంచుకుందామండి. ఎందుకంటే నూనెలోకి వేసేటప్పుడు చిట్లుతాయి అనమాట. పూర్తి వేస్తే ఇట్లా తుంచేస్తే మాత్రానికి చిట్లదు. ఇంకా కొత్తిమీర అయితే కడుగుదామండి. ఇంకా నేనైతే కాడలు అన్నీ నీట్గా వేసాను చూడండి. అన్ని కలర్ఫుల్ కనిపిస్తాయి. టమోటాలు, పచ్చిమిర్చి, చట్నీ. ఈ పచ్చడి కూడా బాగుంటది గ్లోరీ. ఇంతకు ముందు నువ్వు లేకుంటే గ్లోరీ ఆవుల ఇంటికాడ ఉంటారు మీరు. ఇంకా అన్ని రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా పొయ్యి అంటించి పచ్చడి అయితే రెడీ చేసుకుందామండి. అన్ని నూనెలో మగ్గనియాల. ఇంకా పొయ్యి అయితే అంటుకునేదే. ఇంకా బాల పెట్టి నూనె అయితే వేసుకుందామండి. నూనె వేసుకుందాము. నిసి ఈరోజు మా పిల్లలు తీట ఎక్కువే. వాళ్ళ అక్క వచ్చినందుకు ప్రశస్త అక్క ఫుల్ ఎగ్జైట్మెంట్. ఇంకా మగ్గించుకొని చింతపండు ఉప్పేసి ఇంకా రోడ్లో నూరుకోవడమే కదా తాలింపు. ఫస్ట్ ఒకటి నూనెలో వేపి గడ్డకి తీసుకున్నా. ఇవన్నీ మగ్గించి రోట్లో దంచేది. ఇంకా బుడ్డలు కానీ ఏం అవసరం లేదనమాట. ఇట్లయితేనే బుడ్డలు వేసుకోకుండా చేసుకుంటేనే ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటుంది చూడండి. నువ్వు బడికి వస్తానరా నిన్నే. సాయంత్రం ట్యూషన్ కూడా పెట్టారనంట. అయినా ప్రశస్త ఒక్కరు బడి పోతావా? నువ్వు పోతావు స్కూల్కి? వాయబ్బా. ఏమనంటే అంటే మామూలు భయపడిస్తాడు కదా ప్రతాప్ అన్న. రమ్మ పిండి పడిపోదురంటే పోతాను పెద్ద నాన్న పోతాను. ఒక్కరోజైనా గుడ్డు తీసుకురావు కదమ్మా అంటే ఆడే తినని చెప్తారంట మేడం వాళ్ళు. ఏం తినొచ్చు అంటే ఉత్త బువ్వ, పప్పు బువ్వ, గుడ్డు ఆడే తినొత్తి నాన్న అని చెప్తుంది.
మొన్న పోయినప్పుడు తాలింపు ఇస్తుండే వాళ్ళు మేడం బయటకు వచ్చి స్మెల్ రోజు ఒక రకం చేస్తుంటది కదా. మామకున్న అంగన్వాడి పోయినప్పుడు బాగా చేస్తుండే. మా పిల్లలు నిజమంటే ప్రశస్త అక్క ప్రిన్స్ అక్కే ఒకే బడికే చేరుతారనమాట. ఫస్ట్ పిండి బళ్ళు ఇద్దరు కలిసిపోయారు, ఇప్పుడు వేరే బడికి ఇద్దరు కలిసిపోతున్నారు. ఐరమ్మకి ఎవరు తోడు లేకపోయారు, ఇప్పుడు వేరే బడికి చేర్పిస్తాం కదా, ముగ్గురు ఒక్కతానే ఉంటారు. కాదుగా ఫస్ట్ చేరాను కదా ప్రిన్స్ అక్క, నేను ఎఫ్ఎన్ఎక్స్ చేరేదా ఆ పిల్లని ఆ మేడం ఎవరు ఇప్పుడు ప్రైజ్ అక్క ఒకటవుతుంది. ఇప్పుడు ఇంకా ఎండకాలం అయిపోతే పిండి బడికి ప్రైజ్ అక్క, పిండి బడికి పేరు వస్తుంది ప్రైజ్ అక్కది. ఐరమ్మ ఏమో వేరే బడి పోయింటది, మరి ఆ పాప ఒక్కతవుతుంది. మెమ్మి పిలుస్తా చూడు మెమ్మి. అయ్యమ్మనుకుని వంట చేస్తారు పిల్లలు. ఇంకా పచ్చిమిరకాయలు అయితే వేస్తామండి, దూరముడు గ్లోరీ చిట్లుతుంది. చిట్లుగా ఐరా దూరం నేను బాగా కాగేది, అందుకనే కష్టం వచ్చి సౌండ్. అయినా నువ్వు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలుగా నీళ్ళు వచ్చినాక ఒక గంట అర్ధ గంటకి పిల్లలు చెమట వస్తున్నది. ఇంకా అంతే ఈ సీజన్ అంతా కూడా ఇట్లే ఉంటుంది చూడండి అబ్బా పిల్లలకి. ఇంకా బయటకి ఎక్కడ ఫోన్ కూడా పెట్టుకుంటాం, ఇంకా ఇంట్లో ఆడుకుంటాం కదా, ఇంకా ఆడుకుంటారు. ఎండలు చాలా ఎక్కువ మొన్నట్టు, మరి చాలా జాగ్రత్తగా ఉండండి అబ్బా. ఈ ఎండాకాలం వాన వస్తేనన్నా కొంచెం చల్లబడుతుంది అనుకుంటే భూమిలో ఉన్న వేడల్లా బయటకు వస్తుంది, మరి వానలు వస్తాయి. నిన్న దాంట్లో నిన్నగా పద్దన, ఈరోజు పద్దన రిజల్ట్ వచ్చేది ఇంటర్ వాళ్ళు. ఇంకా ఈ మాత్రము పచ్చిమిరకాయలు వేగిన తర్వాత గడ్డకు తీసుకుందామండి. ఇంకా వినోద్ అయితే ఆటోకు వేయడా, అందుకోసమని గ్లోరీ వచ్చా. పాపం పండుకుంటుండేమో, కాలేజ్ దగ్గర పోయి వచ్చి ఎండ కలిసిపోయి వచ్చారా, పండుకుంటుందేమో అనుకుంటే లేదు వదిన తీస్తా పని రెడీ చేసుకోని అన్ని. పొద్దున వీడియో లేదు కదా అని నేను ఇంకా వస్తే. ఇంకా ఫస్ట్ అయితే టమాటాలు వేసుకుందామండి, మంట ఎక్కువ ఉండదు, దూరం ఉండమ్మా. టమాటా పండ్లు కొంచెం అంతే, కొంచెం మగ్గని టమాటా పండ్లు కొత్తిమీర వేసుకున్నామండి. మిద్దె క్లీన్ చేసుకున్నందుకు ఎంత నీట్గా కనిపిస్తుంది చూడు వీడియోలో. వాళ్ళు ఆడతారు. మగ్గిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నామండి. పండ్లు మగ్గిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నామండి. కొంచెమే మగ్గాల, ఎక్కువ మగ్గాల్సిన అవసరం అయితే లేదు టమాటా పండ్లు, ఎందుకంటే కొత్తిమీర వేసాం కాబట్టి. కొత్తిమీర మగ్గేతాక టమాటా పండ్లు కూడా మగ్గుతాయి అన్నమాట. మంట అయితే తగ్గించుకున్నాండి ఇంకా, ఎందుకంటే కొత్తిమీర ఇవన్నీ పడేవి అందులో వచ్చి. ఇంకా అడుగంటుకోకుండా మనము మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి. చింతపండు ఎప్పుడు వేస్తారు? చింతపండు కొంచెం ఇది కొత్తిమీర మగ్గింది, దీంట్లోకి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ వేడికి టమాటా పండ్లు వేడికి చింతపండు అనేది మగ్గుతుంది. దంచేటప్పుడు వేసే మాత్రానికి మగ్గలేదు. చింతపండు నానబెట్టుకొని పచ్చడి దంచితేనే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంత చింతపండు అయితే వేసుకున్నామండి. చింతపండుతో పాటు ఉప్పు కూడా వేసుకుందాం. ఇంకా చింతపండు అయితే వేసుకుందామండి. చింతపండుతో పాటు అట్లే మన రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకుందామండి. ఉండు, ఇంత చింతపండు సరిపోదు అనిపిస్తుంది. టమాటా పండ్లే ఫుల్గా ఉంటాయి కదా, మరి ఎందుకు చింతపండు వేస్తుంటాం అనుకుంటొచ్చు. చింతపండు వేస్తే ఇంకా రుచి వస్తుంది అనమాట పచ్చడి, అందుకోసమనే చింతపండు వేస్తున్నాను. చేస్తాను. మగ్గేలోపు ఎంత కొంచెమే కదా, కొంచెమే చూడు ఎంతో అవుతుంది. దాంట్లో ఇంకొంచెం సేపు మగ్గించుకుందాం మూత పెట్టి. మంట అయితే పెద్ద పెట్టినదండి, సన్నగా పెట్టుకున్నాను. ఇంకా మొత్తానికి అయితే బాగా మగ్గేవి, కొంచెం మగ్గని ఇంకా అయిపోయింది అనమాట. అన్ని వేపుకోవడం అయితే రోట్లో వేసి అన్ని దంచడమే పచ్చడిని, చాలా బాగుంటుంది. ఈ రోజుగా వాళ్ళ నాయన నుండి ఏ అంతలకలు ఊగు కూర్చొని పడుతుండే. శోభమ్మ
అవుగానే పండ్లు తింటారని తీసుకొని వస్తే అట్లా పెట్టేట అనుకో మమ్మీ శబాష్ అది తీసుకురాపో చూసిరా గ్లాస్ అంటే గ్లాస్ తప్ప కడిగిస్తాను గ్లాస్ కడిగిస్తుంది ఆగమా కడుగుతాను ఉండమ్మా ఎవడున్నాయమ్మా సపోట పండ ఆ పాపకి డైరెక్ట్ తినేకి రాదు తీసేస్తే తింటున్నది పట్టుగా అమ్మా తినవా నిసి ఓ నిసి అక్కకి అక్కకి ఇచ్చడం ఏం చేస్తున్నారు నిసక్క సైలెంట్ కూర్చున్నది పొగ్గు తింటున్నావా అమ్మ బాగా తగ్గుడు యాడి వాళ్ళ రైట్ అమ్మ కాదా వంట చేస్తావా నిసి పోవాలా నువ్వే పో నువ్వే అయిపోయిందబ్బా మొత్తానికి అయితే కొత్తిమీర టమాటాలు కూడా బాగా మగ్గేవే ఇంకా రోట్లో వేసి దంచుదామండి దింపుతాను ఇది ఇంకా రోల్ చేస్తాను పొయ్యి ఉండాలి ఇంకా తర్వాత పెట్టాలి కాబట్టి పగ రానట్లు చూస్తాలే నీట్గా చేసుకుంటా రోలు ఇంకా రోలు అయితే నీట్గా చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే మాత్రానికి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర వేసి దంచుదామండి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు కొంచెం అంతా జీలకర్ర ఇంకా అన్నిటిని కలిపి దంచుకుందామండి ఇట్లా పచ్చి ఎల్లిపాయ వేస్తేనే బాగుంటుంది అనమాట అందుకోసమని నేను నూనెలో ఏం మగ్గనీయలేదు ఎల్లిపాయలని జీలకర్ర ఫస్ట్ వేసి మనకి ఇంక అన్ని మగ్గే తలకలు మాడిపోతుంది అందుకోసమనే కూడా వేయలేదు ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది పచ్చివే అయినా ఎల్లిపాయ పడితే టమాటో చట్నీ కానీ ఏమైనా కానీ బాగుంటుంది మా గ్లోరీ ఏం లేకపోయినా సరే కొత్తిమీర అల్లం అవన్నీ లేకపోయినా ఉత్తి ఎల్లిపాయ వేసినా కానీ చేస్తుంది బాగా చేస్తుంది ఐరక్ డెలివరీ అయినప్పుడు ఉత్త ఎల్లిపాయలు వేస్తుంటే భారతనికి బెండకాయలేకి టమాటో చట్నీలేకి ఏమన్నా నాన్ వెజ్ బాగా చేస్తుండే ఏమ్మా నువ్వు సతాయించినట్టు ఎవరు సతాయించినారు 3 నెలల వరకు పడేంత వరకు ఏడ్చావు తెలుసా పాప ఏడుస్తుంది ఏమో ఇంకా పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర అన్ని మగ్గేవన్నమాట అన్ని బాగా మెదిగేవే ఇంకా ఇప్పుడైతే మనము మగ్గించుకుని టమాటా పండ్లు తర్వాత కొత్తిమీర వేసి దంచుకుందామండి మామూలుగా అయితే మిక్సీ పట్టుకునే దానికంటే ఇట్లాంటి పచ్చళ్ళు రోట్లో వేసి నూరుకుంటేనే టేస్ట్ ఉంటాయి చూడండి నో వేస్తాను అమ్మ అయితే బాగా నూరుతుంది కదా ఎప్పుడైనా పనికి టైం అయినప్పుడు నేను నూరుతలేమంటే వద్దమ్మా నువ్వు నూరేలోపు నేను వేయి రావచ్చు పనికి అని తొందర నూరుతుంది గట్టి బాగా అప్పుడు బాగా దంచుకొని చేసుకుంటారు కదా అవేమి ఒడ్లు కానీ కొర్రలు బాగా ఇప్పటికైనా మా అయితే చెప్తుంది ఇప్పుడు ఏమ్మా మా అత్త ఇంకా అప్పట్లో ఇప్పటికైనా చెప్తుంది ఇంకా మీ తిండి అలా కాగా మా తిన్నప్పుడు మనం తినేదైతే అన్ని మనం మేమే చేసుకున్నారు అవి నూరేది ఇట్లా ఇసురు రాయి అన్నకషాన్ని ఉంటారు బ్యాళ్ళు కానీ కందులు తీసుకొని బ్యాళ్ళని రుబ్బుకుంటారు బ్యాళ్ళని చేసుకుంటారు ఒడ్లు తీసుకొని బియ్యము కొర్రలు తీసుకొని కూడా అంత ఫొట్టలు జరిగి కొర్రలు తీసుకుంటుంటారు అనమాట ఇంకా ఇప్పుడే మీదే మేలమ్మా అంటది మా అత్త ఇంకా కలర్ ఎంత బాగా వేసుడు చట్నీ చట్నీ కలర్గా
పచ్చళ్ళు ఎక్కువ చేసి నూరడం బాగా అలవాటేది కదా నీకు కూడా. అయినా కూడా తేడా తెలుసుకుంటూ గ్లోరే మిక్సీ తేడా రోడ్ తేడా అందుకోసమనే రోట్లనే దంచుకోవాలనిపిస్తుంది. పైన ఉంటుంది రోలు, ఇంకా పైకి వచ్చైనా కానీ అప్పుడు వచ్చి దంచుకుంటూ ఉంటాను అనమాట. ఇట్లే కింద మిక్సీ పట్టుకోకుండా. ఇంకా మొత్తానికి అయితే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయింది. మనం ఇంత పెద్ద కాడలు అట్లే ఒక తుంచినట్లు డైరెక్ట్ కొత్తిమీర వేస్తుంది కదా, దంచే తలకలు ఎంత బాగా మెదిగా చూడండి. చట్నీ అయితే ఎత్తుకుందామండి, ఎత్తి తర్వాత అయితే ఇస్తాము. ఏం మీరు అల్లరే. అయ్యయ్యో చట్నీ కొంచెం రోలు కడుగుతాను. రోలు వెనకనే కడిగితేనే కన్నీ అయ్యేది, ఇంక అట్లే పెడితే అస్సలు కన్నీకి కాదు. ఇట్లా చట్నీలు అంటే వాళ్ళు ఇష్టం ప్రశస్తకి. అమ్మ మీ ఇంట్లో మీ అన్నోళ్ళకి చూడమ్మా, ఉత్తిపప్పు మీ నాయనకి ఉత్తిపప్పు ఖచ్చితంగా ఉండాలా, కానీ ఉత్తిపప్పులకి ఇట్లా చట్నీలు ఉండాలా. ఉత్తి చట్నీలు తింటారు, ఉత్తపప్పు ఎక్కువ తినలేదు, ఏదో ఒకటి ఉండాలంటారు. మా అట్లా లేదు, ఉత్తిపప్పు ఉన్నా తింటాము, పక్కన ఉత్త చట్నీలు ఉన్నా తింటాము మేము. తిరువాత ఇస్తాం పచ్చిలో రింగ్ అయిపోయి. ఇంకా తిరువాత అయితే పెట్టుకుందామండి. అయిరా ఊకోమే. ఇంకా మనం పచ్చడి నూనె అయితే అయిపోయింది అబ్బా, ఇంక తిరువాత ఇయడమే అనమాట. తిరువాత అయితే ఇస్తామండి. తర్వాతకి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి ఇంకా తిరువాత అయితే పెడదాము. తాలింపుకే బాగా అంటుకుంది కదా పొయ్యి. అవి చూడు లాస్ట్కి అంటుకుంటుంది ఎప్పుడైనా కానీ అట్లే. కరివేపాకు కూడా పచ్చి కరివేపాకు దొరికేదే. మొన్న మనం వెయిటింగ్ కదా గ్లోరీ అంగడికి పోయినప్పుడు కొత్తిమీర లేకుండా కదా ఇచ్చి పంపించేది కొత్తిమీర ఇంత అనే ఇప్పటికి వీటితో అడ్జస్ట్ కాండమ్మ, పొద్దున ఇచ్చి పంపిస్తాలే అమ్మ. మీ అమ్మతో ఇచ్చి పంపించేది. భారతిగా నిన్ను అడిగింటారట కదా మా సార్ అయిపోయిందంట, రక్క నువ్వు పోయింటే భారతికి ఇంత ఇయ్యమ్మ అని కసి ఇచ్చి పంపించి పట ఎక్క అని. ఇంకా నూనె అయితే కాగేదే, జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. ఇంకా జీలకర్ర ఆవాలు అయితే వేగేవన్నమాట. కరివేపాకు వేసుకుందామండి. దూరమునుగులో పచ్చి చిట్లుతుంది. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఇంకా కరివేపాకు కూడా వేగేదనమాట. మనం దంచి పెట్టిన పచ్చడి అయితే మాత్రానికి అంత ఇందులోకి అయితే వేసుకుందామండి. కొత్తిమీర టమాటా పచ్చడి అయితే మాత్రానికి రెడీ అయిందబ్బా. ఇంకా చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి అయితే. ఇంకొకటి ఇది నిల్వ ఉండేది అయితే కాదండి, అప్పటికప్పుడు అయిపోయేది. అంతలో వచ్చి ఇది మిగలదు కూడా, ట్రై చేయండి. అబ్బా అయిపోయింది చూడండి. తిందామండి. పండుగ దింపుతాను. పొయ్యి అరుపుకోయింగా. వర్షం వస్తుందేమో, ఉరుముతుంది లైట్గా. ఏమ్మా చూడు ఎట్లా పట్టించేది. వద్దులేమ్మా నువ్వు నువ్వు ఆడుకోపో. రండి తిందాం రండి. ఇంకా ఆడే దాంట్లోకి వైపు షర్ట్కి వైపు మరి తీసుకురా కనిపిస్తాను. ఇంకా
టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిందబ్బా. మేము అందరం కలిసి తింటున్నాము. మాతో పాటు మీరు కూడా తిన్నాం. ఓమా అవ్వు ఇంకా మొత్తానికి అయితే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే మాత్రానికి రెడీ అయిందబ్బా. మేమైతే తింటున్నాము. మాతో పాటు మీరు కూడా తిన్నాము రండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా గ్లోరీ ప్రశస్త చెప్పాలా తిని, ఎందుకంటే నేను చేస్తూ ఉంటాను తినేను కాబట్టి చెప్తున్నాను బాగుంటది స్మెల్ అని. బట్టే బాగుంటది అనుకుంటున్నాను. ఇందాక రోట్లో నూరేటప్పుడే తినాలనిపించే. ఐరైతే అమ్మ కొంచెం అంటది. ఓమా పట్నీసి నీళ్ళు తీసుకురా పోగా. ఇట్లే పని చెప్పాలా లేకుంటే సతాయిస్తుంది. తిని ప్రశస్త నువ్వు మీ అత్త చెప్పాలండి. ప్రశస్తకు నచ్చితే వాళ్ళ అమ్మను కూడా అడుగుతుంది. అమ్మ బాబేం చేసిండు కూడా అట్లా చేయమను అంటది. మన కొలాయి కాడ అంటారు ఏం బాబాయ్ అమ్మ అంటది ఆ పాప అని. చిన్నప్పటి నుంచి అలవాటాక అని చెప్పి మా ప్రశస్త అక్కే ఫస్ట్ నన్ను బాబాయ్ అమ్మ అనింది. ఇద్దరు వాళ్ళ అమ్మ నేను ఒకే తానే ఉండము. అంటే ఇంట్లో ఫస్ట్ పాప కదా అమ్మ అనకశానని నేర్పించింది అనమాట అందరూ. ఇంకా ఇద్దరులా కన్ఫ్యూజ్, ఇద్దరు తిరిగి చూసిన దానికి బాబాయ్ అమ్మ అనకశాని. ఇంకా అప్పటి నుండి ప్రిన్సీ అని ప్రైజ్ కానీ ఇప్పటికీ వాళ్ళిద్దరు కూడా బాబాయ్ అమ్మే అంటారు. తిని ప్రశస్త తొందరగా టేస్ట్గా అయ్యేది చట్నీ. మజ్జిగ మిరకలా చూడలేదు. మజ్జిగ మిరకలా పొద్దున పప్పులేకి వేపింటి అప్పడాలు మిరకలు. అమ్మ ఏమంటది ఉప్పు అన్ని కరెక్ట్ తీసేసుకునే చూడు వదిలే అంటది. పండుగ రోజు ఇచ్చింటావు కదా అవుతుంది ఇట్లా కొన్ని అప్పుడు. కొన్ని ఇచ్చింటే అవన్నీ గీసేసుకునేది వదిన బాగుండే మజ్జికాయ అని. మరి అవి ఊక పండు మాగుతాయి చక్కగా ఒక 2 రోజులు అయిపోతే బాగుంటది. అట్లా వచ్చి అవి లాస్ట్ కోత కదా ఉండవనకసని గీసేసి ఏమనేసి ఉత్తన్నం పెట్టు చట్నీ తింటారా. ఎట్లున్నారు చెప్పండి. బాగుంది చెప్తే కదా తొందరగా టేస్ట్ గా ఉండే చట్నీ అనమాట. ఇది కొత్తిమీర టమాటా చట్నీ కదా. ఫస్ట్ అప్పటి నుంచి తిన్నప్పుడే సూపర్ ఉంది. బాగుండదా? థ్యాంక్స్ ప్రశస్త. ఏ కారం ఉంటుంది మా ఇది. ఏమో అనుకునేది పాప దీన్ని. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే టమాటా కొత్తిమీర పచ్చడి అయితే మాత్రానికి చాలా బాగుండదు. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో అంతా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.